తిరుమల ఆగమ పండితులతో టీటీడీ ఉన్నత స్థాయి సమీక్ష ముగిసింది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 3 రోజులు తిరుమలలో మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించారు. శ్రీవారి ఆలయంలోనే శాంతి యాగం నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది తిరుమల తిరుపతి దేవస్థానం. అయితే ఎప్పటి నుంచి యాగం నిర్వహించాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. రేపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆగమ పండితులతో టీటీడీ భేటీ ముగిసింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, సేపటి క్రితమే మీటింగ్ అయితే ముగిసింది. తిరుపతిలోని టీటీడీ ప్రధాన పరిపాలన భవనంలో ప్రధానంగా ఇక శుద్ధి కార్యక్రమం లేదంటే ఇప్పటికే కొంత దోషం జరిగిన నేపథ్యంలో దీనికి పరిహారంగా శ్రీవారి ఆలయంలోని మహాశాంతి యాగం నిర్వహించాలని ప్రాథమికంగా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 3 రోజుల పాటు యాగం నిర్వహించే అవకాశం ఉంది. అంటే యాగం తాలూకు విధి విధానాలంతా కూడా ఈవేళ ఇంకా దాన్ని రూపొందించే ప్రయత్నంలో ప్రస్తుతం ఉన్నారు. అయితే ఈ యాగం అనేది ఎల్లుండి నుంచి సోమవారం నుంచి నిర్వహించాలా లేక అటు తర్వాత నిర్వహించాలని ఇంకా స్పష్టత లేదు. మొత్తం మీద 3 రోజుల పాటు ఈ శాంతి యాగం నిర్వహించబోతున్నారు. అయితే ఒక దశలో సోమవారం నుంచి నిర్వహించాలని ఆలోచన వచ్చినప్పటికీ ఇప్పటికే అంటే ఒకవేళ ఆలయం లోపల శాంతి యాగం నిర్వహించాలనుకుంటే ఆతిథ్య సేవలు రద్దు చేయాల్సి వస్తుంది. అన్ని ఆతిథ్య సేవలను ఏకాంతంగా నిర్వహించాల్సి వస్తుంది. అప్పుడు భక్తులకు ఆ సేవలకి అనుమతి ఉండదు. అయితే అటువంటి ఉదాహరణకు సుప్రభాతం, అర్చన, తోమల ఇవన్నీ కూడా ఆతిథ్య సేవలు. వీటి తాలూకు టికెట్స్ ను కొన్ని సంవత్సరాల ముందు, నెలల ముందు భక్తులు బుక్ చేసుకొని ఉంటారు. విదేశాల్లో భక్తులు కూడా దాంట్లో పాల్గొనేందుకు ఇప్పటికే ఇండియా కూడా చేరుకో ఉంటారు. వివిధ రాష్ట్రాల్లో వాళ్ళు తిరుపతికి వచ్చి ఉంటారు. ఈ నేపథ్యంలో ఇంత తక్కువ సమయంలో వెంటనే ఆతిథ్య సేవలు రద్దు చేస్తే భక్తులు ఇబ్బంది పడతారన్న ఆలోచన నేపథ్యంలో ఎప్పటి నుంచి పెట్టాలి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మొత్తం మీద దీనిపైన ప్రభుత్వాన్ని కూడా టీటీడీ సంప్రదించి తర్వాత ఈ యాగం నిర్వహణపై ఒక స్పష్టమైన ప్రకటన చేయబోతోంది టీటీడీ. రైట్.